నేను వచ్చినప్పుడే సురేందర్ చెప్పిన ఇది యాన్యువల్ డే ప్రోగ్రాం. పిల్లల ఆటలని, పిల్లల పాటలని, పిల్లలు ఈ స్కూల్లో ఎదుగుతున్న పద్ధతి పేరెంట్స్ చూసే రోజు ఇది. మాలాంటి పొలిటికల్ లీడర్లకు పిలవద్దని చెప్పిన, కానీ పిలిచిండు ఆయన. కానీ నేను ఎక్కువ తక్కువ ఉపన్యాసం ఇవ్వడానికి రాలే, ఒక 2-3 నిమిషాలు మాట్లాడిపోదాం వచ్చిన. కాలేజీ ప్రిన్సిపల్ భారతి గారు, ఈ స్కూల్ చైర్మన్ నవీన్ కుమార్ గారు, మా సహచరుడు గౌరవ కార్పొరేటర్ అరుణ ముందు కింద బాధపడుతుంది సురేందర్ గారు, మరి వారిని పిలవక నువ్వెందుకు వచ్చినావు, సాయినాథ్ గారు, పేరెంట్స్కి పెద్దలందరికీ నమస్కారం. ఈ స్కూల్ ప్లే స్కూల్ నుంచి మొదలుపెట్టి 10th క్లాస్ వరకు పిల్లలందరికీ ప్రైమరీ జ్ఞానాన్ని అందించేటువంటి స్కూల్ ఇది. 9 వసంతాలు ఈ సంవత్సరంతో పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చే అకాడమిక్ ఇయర్ 10వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి శుభవేళ ఇది. నాకు తెలిసి ఎల్కేజీ యూకేజీలో చేరినటువంటి పిల్లలు ఇంకా 2 సంవత్సరాలు అయితే బయటికి పోయేటువంటి టైం వచ్చింది. నేను ఒకటే పేరెంట్స్ని కోరుతున్నా, వెనుకట స్కూళ్ళల్లో చదువుతో పాటుగా అనేక రకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండే, బాజాప్తా పీరియడ్లే ఉండే. మా డ్రాయింగ్ మాస్టర్, మా పీటీ మాస్టర్, మా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ నిర్వహించే టీచర్ అనే పద్ధతి ఉండే. కానీ ఎందుకో కానీ ఈ కార్పొరేట్ స్కూల్ వచ్చిన తర్వాత స్కూళ్ళల్లో గ్రౌండ్లు లేవు, స్కూలు ఎక్కడికక్కడ బిల్డింగ్లల్లో దొడ్ల కట్టేసినట్టే ఉంటుంది తప్ప పిల్లలు ఆడుకోవడానికి కానీ, పిల్లలు సంతోషంగా మా స్కూలుకు పోవాలన్న భావన కానీ లేకుండా పోయింది. ఏమైనా చదువు చదువు చదువు, మార్కులు రాకపోతే పేరెంట్స్ తిట్టుడే పిల్లల్ని, మార్కులు రాకపోతే టీచర్లు కూడా ఇన్సల్ట్ ఫీల్ అయ్యేటువంటి పద్ధతి చూస్తూ ఉన్నాం. అంటే నేను నా వ్యక్తిగతంగా మార్కులు తప్పకుండా రావాల్సిందే, చదువు గొప్పగా చదవాల్సిందే, కానీ కేవలం మార్కులు మాత్రమే విద్యార్థులకి పిల్లలకి కొలమానం కాకూడదని చెప్పి మాత్రమే నేను పేరెంట్స్కి చెప్పదలుచుకున్నాం. టీచర్లు కూడా మొత్తం ఆ శ్రీ చైతన్య చూడండి, నారాయణ చూడండి, 16 గంటలు 17 గంటలు స్కూళ్ళలో బంధించి చదువు 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 ఒక రోబోలాగా తయారయ్యి ఏ చిన్న సమస్య వచ్చినా పిల్లలు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అందువల్ల చదువు సంస్కారాన్ని ఇవ్వాలి, చదువు సభ్యతనివ్వాలి, చదువు మానవ సంబంధాన్ని పాదుకొల్పాలి, చదువు ధైర్యం ఇవ్వాలి. అన్నిటికీ మిక్కిలి చదువు తన కాళ్ళ మీద నిలబడి బతకగలిగినటువంటి శక్తిని ఇచ్చేదే చదువు తప్ప చదువు కేవలం మార్కులు అనేటువంటి సంకుచితమైన దాంట్లో బంధించకూడదని చెప్పి దానికి ఇనిషియేట్ చేయొద్దని చెప్పి పేరెంట్స్ కోరుతున్నాం. రెండవది, ఇవాళ మనం ఫస్ట్ టీచర్ మదర్ అని చెప్పి అంటాం. పాపకు కానీ బాబుకు కానీ మొట్టమొదటి టీచర్ తల్లి, ఆ తర్వాత తండ్రి, తర్వాత ఇళ్లల్లో ఉండే తాతలు నానమ్మలు, వీళ్ళంతా మనకు మొట్టమొదటి గురువులు అవుతారు. ఆ తర్వాతనే బల్లెకి వస్తాం టీచర్ అవుతారు. కానీ ఇళ్లల్లో ఎవరికి వాళ్ళగా బిజీ అయిపోయారు. నానమ్మలు ఉండలేరు ఇళ్లల్లో, తాతయ్యలు ఉండలేరు ఇళ్లల్లో. ఇవాళ అమ్మ సెల్ ఫోన్తో అమ్మ పని బిజీ అయిపోయింది, నాయన సెల్ ఫోన్తో నాయన బిజీ అయిపోయిండు. పిల్లలకు కూడా సెల్ ఫోన్ కొడితే వాటి తలపేసుకొని వాడు లోపలనే ఉంటాడు తప్ప బయట మాట్లాడతలేడు. చుట్టపోళ్ళు అత్తే కూడా ఎప్పుడన్నా పెద్దవాళ్ళు వచ్చిండ్రు పోయి పలకరించండి మాట్లాడండి అంటే పెద్ద ఇంటికి వచ్చే పెద్దలతో కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకి ఏది అడిగితే కదా కొనిచ్చే పద్ధతి మంచిదే కావచ్చు, కానీ
ఇగో ఈ సెల్ ఫోన్లు మాత్రం పిల్లలకి ఇప్పుడే కొనిచ్చే ప్రయత్నం చేయకండి. వాళ్ళు మీకు దూరమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. సెల్ ఫోన్లలో అన్నీ మంచివే ఉండవు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, టెక్నాలజీ శాస్త్ర విజ్ఞానం ప్రోగ్రెస్గా మాత్రమే ఉండదు సుమా. అది మిస్యూజ్ చేస్తే మళ్ళీ కథం చేసి పడేస్తారు. మన టీవీలు ఉన్నాయి, ఇవాళ టీవీలలో జ్ఞానం నేర్పే ఛానళ్ళు ఉంటాయి, చెడగొట్టే ఛానళ్ళు కూడా ఉంటాయి. ఇళ్లలోకి పిల్లలు రాగానే పిల్లలు ఎక్కడ చెడిపోతారో అని చెప్పి టీవీలు బంద్ చేసే పేరెంట్స్ కూడా ఉండే. ఆ టీవీలు ఏమైందో ఇప్పుడు పక్కకు పోయినాయి. అన్నిటికీ నిలయం సెల్ ఫోన్ అయిపోయింది. అందువల్ల సెల్ ఫోన్ దొరికితే ఆ పాప కానీ బాబు కానీ అమ్మతో మాట్లాడతలేడు, నాన్నతో మాట్లాడతలేడు, పెద్దలతో మాట్లాడతలేడు. సెల్ ఫోనే సర్వస్వమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ సెల్ ఫోన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్. వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. కాబట్టి మనం ఆ సెల్ ఫోన్లో కూడా మనోడు కన్స్ట్రక్టివ్ మేనర్లో పోతున్నాడా, డిస్ట్రక్టివ్ మేనర్లో పోతున్నాడా పేరెంట్స్ గమనించాలని చెప్పి మాత్రం నేను కోరుతా ఉన్నాం. ఇవన్నీ స్కూళ్ళల్లో ఉండే టీచర్లకు ఇవన్నీ ఇక్కడికి వచ్చిందంటే పుస్తకాలు పాఠాలు గవే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉండదు. ఇంటికి వచ్చిందంటే పిల్లగాళ్ళకి అదే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం గమనించుకోమని చెప్పి మాత్రమే నేను కోరుతా ఉన్నాం. మూడవది, పిల్లల్ని ఎంత గొప్ప అంటే పిల్లలు దేవుడు చల్లని వారు, కళ్ళ కపట మెరుగని కరుణామయులు అంటాం మనం. అంటే అంత గొప్పోళ్ళు అని అర్థం. అంటే వాళ్ళు బ్లాంక్ పేపర్స్. నీ నోటు పుస్తకంలో నీ పెన్నుతో నీ పెన్సిల్తో ఏది రాస్తావో, ఎట్లయితే అక్షరాలు శాశ్వతంగా ఉండిపోతాయో, పిల్లల మెదళ్ళ మీద కూడా మా పేరెంట్స్ ఏమి రాస్తారో, మా పేరెంట్స్ యొక్క నడవడి, మా పేరెంట్స్ యొక్క గొప్పతనం వాళ్ళ మెదళ్ళ మీద ఎట్లా చెరగని ముద్రలుగా ఉండిపోతాయో, మా టీచర్ చెప్పే జ్ఞానం కూడా వాళ్ళ బ్లాంక్ పేపర్ లాంటి ఆ మెదళ్ళ మీద శాశ్వతంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు మనం నడవడి కానీ, మనం ఆచరించే పద్ధతి కానీ, మన భాష కానీ, మనం చెప్పే చదువు కానీ శాశ్వతంగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది, టీచర్ల మీద ఉంటుంది చెప్పి మనం చేస్తాం. రేపు వాళ్ళు గొప్ప సిటిజన్గా ఎదగాలంటే ఇవన్నీ అక్కనే ఉంటాయి. అందువల్ల నేను ఒకటే, ఈ స్కూల్ 9 ఏళ్ళు గడిచిపోయింది, 10 సంవత్సరాలు అడుగు పెడుతున్నాను. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళు ఇవాళ నడపడం అంత ఈజీ కాదు, చాలా కష్టంతో కూడిన పని. కాబట్టి ఇవాళ పిల్లలకు చదువు చెప్పడం, వాళ్ళు గొప్పవాళ్ళుగా, ఇవాళ ఇంట్లో వెనకట్లాగా 10 మంది పిల్లలు లేరు, ఇద్దరిద్దరే పిల్లలు, ఒక్కొక్కరే పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళగా ఎదిగితే గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు గొప్ప వాళ్ళగా ఎదగకపోతే సంకోచిస్తారు పరిచయం చేయడానికి, కూతురు పరిచయం చేయడానికి, కొడుకులు పరిచయం చేస్తారు. కాబట్టి పేరెంట్స్ పిల్లలు మా పిల్లలు గొప్పవాళ్ళు అని చెప్పేటువంటి ఆ బాధ్యత నెరవేర్చాల్సింది పిల్లల మీదనే ఉంటుంది. కాబట్టి పిల్లలుగా మీరు మీ అమ్మ నాన్నల స్వప్నం సాకారం చేసే బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరు హంసకే లక్షణం అయితే ఉంటుందో, హంసకు పాలని నీళ్ళను వేరు చేయగల లక్షణం ఉంటుందని చెప్పి మనం ఏదో అనుకుంటామో, మంచిని చెడును తర్కించుకొని మంచిని మాత్రమే ఆచరించి సమాజంలో ఒక మంచి సిటిజన్గా, మీ అమ్మ నాన్నలకు ఒక మంచి ఆస్తిగా, రేపటి దేశ పురోగమనానికి గొప్ప శక్తిగా మీరు ఎదగాలని, గొప్ప వాళ్ళు కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, మోడీ గారు ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్ వచ్చిందంటే పిల్లల గురించి మాట్లాడుతున్నాడు, ఎగ్జామ్స్ ఉన్న పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. అంటే ఎంత పెద్ద స్కూల్లో ఉన్నా, ఎంత గొప్ప ఇంటెలిజెంట్ అయినా కూడా ఎక్కడొక్కడ ఎగ్జామ్స్ వచ్చిందంటే టెన్షన్ ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి స్థాయి లాంటి వ్యక్తి ఇవాళ ఎగ్జామ్ సందర్భంలో పిల్లలు టెన్షన్ గురి కావద్దని చెప్పి మాట్లాడుతున్నారంటే ఆయనకున్న ఆశ ఏంటంటే, ఆయనకున్న కళ ఏంటంటే, మీ ఎదుగుదలలో మీరు గొప్ప వాళ్ళైతే మీ కుటుంబం మాత్రమే గొప్పది కాదు సుమా, మీరు గొప్ప వాళ్ళైతే ఈ రాష్ట్రం గొప్పగా అవుతుంది, మీరు గొప్ప వాళ్ళైతే ఈ దేశం గొప్పగా అవుతుంది అని చెప్పే భావన ఉంది. మీ ఎదుగుదల ఈ దేశం గొప్పగా ఎదుగుతుందని చెప్పి భావిస్తాను. కాబట్టి ఈ దేశంలో మానవ సంపదకి కొదువలేని దేశం. కాబట్టి ఆ మానవ సంపదని క్వాలిటేటివ్గా ఆరోగ్యవంతంగా తెచ్చే బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి పిల్లల్ని గొప్పగా చూసుకోవాలని చెప్పి కోరుతున్నా. పిల్లల మీద పెట్టే ఖర్చు కింద చూడవచ్చు సుమా,
పిల్లల మీద పెట్టేది పెట్టుబడి కింద చూసుకోవాలి. మనం నీ ఇల్లు మీద పెట్టుబడి పెడితే ఎట్లయితే అనుకుంటామో, ఓ భూమి మీద పెట్టుబడితే ఎట్లా అనుకుంటామో, పిల్లల మీద కూడా చదువుకు పెట్టే ఖర్చుని ఇవాళ అదొక పెట్టుబడిలాగా భావించి పిల్లల్ని గొప్పగా ఎదిగేటట్టుగా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి అనేక రంగాల్లో ఆటలతో పాటలతో ఇవాళ గొప్పగా ఎదుగుతున్న ప్రదర్శిస్తున్న ఆ పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుకున్న నమస్కారం.